ఇంట్లో చూస్తే గ్యాస్ లేదు. మన వాళ్ళకేమో వంట అయితే రుచిగా ఉండాలి. రుచి అనే విషయంలో తగ్గేదేలే. మరి గ్యాస్ లేకుండా రుచికరమైన వంట సాధ్యమేనా? సాధ్యమేనండి. అది చేసే చేతిలో ఉంటుంది కానీ వంట చేసేటటువంటి స్టవ్లలో ఉండదు. నాకు తెలిసినంత వరకు కూడాను చేసే చేతిలోనే వంట అనేది రుచిగా ఉన్నది లేనిది ఉంటుంది. సో రుచికరమైన వంట గ్యాస్ లేకుండా సాధ్యమే. ఎలా అన్నది వీడియోలోకి వెళ్ళి మీకు అందరూ చెప్తాను. వచ్చేయండి వీడియోలోకి. మరి అంతకన్నా ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే, యూస్ఫుల్గా ఉంటే, మీకు ఎట్లాంటి మెసేజ్ అయినా ఇస్తున్నాయి అనుకుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. అలాగే పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలాగే నా నుంచి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నవి కూడాను మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే అలాంటి వీడియోస్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తానండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఇండక్షన్ మీద రైస్ పెట్టానండి. బాబుకి మార్నింగ్ క్యారేజ్ ఇవ్వాలి కదా, సో అందుకని నేను రైస్ పెట్టాను. చూసారు కదా, ఇది స్టీల్ యుటెన్సిల్. నేనైతే రైస్ తొందరగా అవ్వాలని చెప్పి 1800 మీద పెట్టుకున్నా. అంటే స్పీడ్ 1800 అన్నమాట. అంటే కాస్త ఎర్లీ తొందరగా అవుతుంది అని. ఎందుకంటే నేను గత 6-7 సంవత్సరాల నుంచి ఇండక్షన్ వాడుతున్నా కాబట్టి అది హౌ టు మేనేజ్ అన్నది నాకు బాగా అలవాటు అయిపోయింది. కానీ కొత్తగా ఇండక్షన్ కుక్టాప్ని ఉపయోగిస్తున్న వాళ్ళైతే మాత్రం కాస్త లో టెంపరేచర్లోనే మీరు వంట చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది పిజియాన్ కంపెనీదండి. ఇది స్పీడ్ 400 నుంచి 1800 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ సర్కిల్ ఉంది మీకు కనిపిస్తుంది కదండి, ఆ సర్కిల్ వరకు మాత్రమే హీట్ జనరేట్ అవుతుందండి. రిమైనింగ్ అంతా కూడాను మనకు అంత వేడిగా అక్కడ ఉండదు. సో కొత్తగా ఇండక్షన్ కుక్టాప్ని యూజ్ చేసే వాళ్ళందరికీ కూడాను మస్ట్ అండ్ షుడ్గా పాటించవలసినటువంటి ప్రికాషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడాను స్లో టెంపరేచర్లో, అంటే తక్కువ టెంపరేచర్లోనే వంటల్ని పూర్తి చేసుకోండి. ఎందుకు అని అంటే చెప్పా కదా, ఏవైనా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో మనకి సెటర్లు అయితే ఇంకా తప్పవు. గ్రాడ్యువల్గా మీకు అలవాటు అయ్యే వరకు అట్లా చేసుకుని, అలవాటు అయ్యే కొద్దీ కొంచెం కొంచెం టెంపరేచర్ పెంచుకుంటూ పోతుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఇంకా మనకైతే అలవాటు అయిపోతూ ఉంటుంది రోజు రోజుకి. సో చూసారు కదండి, నేనైతే 1800 స్పీడ్లో పెట్టుకొని అన్నం అయితే వండుకున్నా. నెక్స్ట్ ఏమో చికెన్ ఈరోజు వండుతున్నానండి. ఇండక్షన్ టాప్ మీద చికెన్ ఎట్లా వండుకోవాలి అన్నది కూడా మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా. మనకి ముందుగా కొంచెం ఎక్కువ ఆనియన్స్ మనం చికెన్కి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం హై టెంపరేచర్ పెట్టుకోవాలండి. అంటే స్పీడ్ కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి. మార్నింగ్ టైం కాబట్టి కాస్త తొందరగా అవ్వాలి కాబట్టి నేనైతే స్పీడ్ ఎక్కువలోనే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా అక్కడే నుంచుని తొందరగా చేసేస్తా కాబట్టి. లేదు మనకు కాస్త పని ఉంది, అన్ని పనులు చూసుకోవాలి, చెక్కబెట్టుకోవాలి అని అంటే టెంపరేచర్ని కాస్త స్పీడ్ తగ్గించుకోవచ్చు. అంటే 800లోనో 100లోనో పెట్టుకొని మనం స్లోగా చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం నాకు క్యారియర్ కావాలి కాబట్టి ఇంకా పిల్లోడికి, సో నేను తొందరగానే చేసేస్తా హై టెంపరేచర్లో పెట్టుకొని స్పీడ్గా. మనకి చికెన్ కర్రీ ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలిసిందే. మనం అందరం కూడాను చికెన్ చేయడంలో ఎక్స్పర్ట్స్మే కదండి. చూసారా, నేను ఇక్కడైతే 1800లో పెట్టుకున్నా, స్పీడ్లో పెట్టుకున్నా తొందరగా అవ్వాలని చెప్పి. ఇక్కడ మనం ఇండక్షన్ కుక్టాప్ యూజ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం ఒకటి మాత్రం అబ్జర్వ్ చేయాలండి. హై టెంపరేచర్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మాత్రం తొందరగా అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండాలండి. దగ్గర నుంచుని మనం చేసుకోవాలి. లేదు అటు ఇటు వెళ్తామనంటే మాత్రం అడుగు కంపల్సరీగా అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, చూసారు కదండి, మనం దగ్గరే నుంచుని తొందరగా చేసుకోవాలి అనుకుంటే మనం టెంపరేచర్ని ఎక్కువగా పెట్టుకొని అడుగు మాడకుండా తొందరగా చేసుకోవచ్చు. కాస్త పనులన్నీ చక్కబెట్టుకోవాలి అని అనుకుంటే కాస్త స్లో టెంపరేచర్లో పెట్టుకుని
మెల్లగా చేసుకోవచ్చండి. ఇది మనకు బెనిఫిట్ యాజ్ ఇట్ ఈజ్ గ్యాస్ లాగానే. అలాగే ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశానండి. అది కూడా బియ్యం రవ్వ ఉప్మా. అంటే గోధుమ రవ్వతో కాదు, బియ్యం కడిగి ఆరపోసుకొని మిల్లు పట్టించి జల్లించుకున్నటువంటి నూక అంటే రవ్వ, దానితో ఉప్మా చేశాను. అది కూడాను ఎట్లా అన్నది మీకు ఇండక్షన్ మీద ఒకసారి చూపించేస్తా. ఏం లేదండి, చాలా ఈజీగా అయిపోవాలి అని అంటే మనందరికీ తెలిసిందే, ముందే కాస్త నీళ్లు మరిగించుకుని పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన చిట్కానే. తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నా అంతే. ఉప్మా పోపు మనందరికీ తెలిసిందే ఉప్మా చేసుకోవడానికి. ఇక్కడ వరి నూక ఉప్మా అంటే బియ్యం రవ్వ ఉప్మాకి వాటర్ ఎట్లా తీసుకోవాలి అని అంటే 1:2 రేషియో వాటర్ తీసుకోవాలి. 1కి 2. 1 గ్లాసు రవ్వ వేసేయమంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఏంటి అని అనుకోకండి. నాకు ఇండక్షన్ కుక్వేర్ది ఒకటే ప్యాన్ ఉంది. సో దాంట్లో ఆల్రెడీ చికెన్ వండా కాబట్టి నేను కుక్కర్లో ఉప్మా చేసుకుంటున్నా. అయితే రవ్వ కలిపిన తర్వాత మనం టెంపరేచర్ని తగ్గించేయాలి. అంటే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి అంటే ఇక్కడ నేను 400లో పెట్టుకున్నా. ఎందుకంటే బిర్యానీది 400 లాస్ట్ కాబట్టి. 400లో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే మన గ్యాస్ మీద సిమ్లో ఎట్లా అయితే ఉడికించుకుంటామో అట్లానే దీని మీద కూడాను సిమ్లుగా 400 స్పీడ్ మీద ఉప్మా అయితే మెత్తగా చక్కగా ఉడికిపోతుందండి. ఇక్కడ ఇది ఉడకడానికి జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ పడుతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంకా చక్కగా అయిపోతుంది ఉప్మా. ఇక్కడ ఇండక్షన్ మనం ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మాత్రం బోర్డుకున్న స్విచ్ని ఆఫ్ చేయకూడదండి. వై బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ మన స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత లోపల ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ పూర్తిగా ఆగిపోవాలి. అంటే లోపల ఉండే హీట్ అంతా బయటికి పంపిస్తుంది. అప్పుడు మాత్రమే ఆఫ్ చేయాలి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అయిందండి ఆఖరికి. ఎక్కడో ఎవరో యుద్ధం చేసుకోవడం ఏంటి, ఆ యుద్ధం ఏదో వచ్చి మన వంటింట్లో పడడం ఏంటండి బాబు. ఈ గ్యాస్ అయితే ఎప్పుడు గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లం అయితే క్లియర్ అవుద్దో కానీ మార్నింగ్ లేచేటప్పటికి రుచిగా చేసేయాలి. వంటలన్నీ రుచిగా ఉండాలి. స్టవ్ చేంజ్ అయితే రుచులు మారిపోతాయా? చేసే చేతిలో ఉందండి అంతా. మన చేతిలోనే మనం మనసు పెట్టి ఏది చేసినా కూడా ఆ వంట రుచిగానే ఉంటుంది. అంతే కదా? సో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? మరి ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కంపల్సరీగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేస్తూ ఉండండి. ఇది నేను మీకు నుంచి కోరుకుంటున్న హెల్ప్, సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో మరో చక్కని వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.